ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి మొక్కులను ఎలా తీర్చుకోవాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈ రోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ తదియ, సాయంత్రం 6:45 వరకు. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 12:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరి యొక్క సొంత ప్రయత్నంతో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగస్తులకి శ్రమ కూడా అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఆగిపోయిన వ్యాపారాలు ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా స్థానచలనం గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. భూగృహ సంబంధ వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఆర్థిక వ్యవహారాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి వీరి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. లేదా కొంతవరకు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తుంది. జీవిత భాగస్వామి, ఉద్యోగము, వ్యాపారము, వీరి ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పు, నేర్పు, సహనంతో పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక దీంతో పాటు మీరు అనేక విషయాలలో మీ ప్రయత్నం లేకుండానే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల గురించి మీరు గనక ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా వాటిల్లో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కుటుంబ సమస్యలు అనేక ఉన్నా వాటన్నిటినీ కూడా మీరు మీ యొక్క మాట తీరుతోటి, ప్రవర్తనతోటి సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మోసపూరిత వ్యక్తులను కలిసే అవకాశం గోచరిస్తోంది. వీరి వలన మీకు గౌరవ మర్యాదలకు సంబంధించిన భంగం వాటిల్లే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి కలిగే ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా తగిన విధంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారి ఉద్యోగస్తులకి అనేక విషయాల్లో శుభ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలుంటాయి. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి కూడా విశేషంగా కలిసొచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. అయితే కర్కాటక రాశికి చెందిన ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. మీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కార్తికేయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది కనపడుతుంది. హఠాత్తుగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావడంతో పాటు మీరు ఆశిస్తున్నట్టుగా ప్రతి పనిలోనూ పురోగతి కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు చేయాలనే ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఇంటికి సంబంధించి ఎటువంటి వాస్తు దోషాలున్నా, భూగృహ సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇతరులతోటి ఏ విషయంలోనైనా సరే చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచన అనేది చేయాలి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకుంటున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశిస్తున్న పనులు నెమ్మదిగా పూర్తి కావటం, లేకపోతే వాయిదా పడటం వలన మీరు ఎక్కువగా చికాకుకు గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఆరోగ్యము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, స్నేహితులతోటి మీకున్న సంబంధ బాంధవ్యాలు, దీంతో పాటు మీ గృహ సంబంధంగా ఉండే అనేక సమస్యలు, వీటి గురించి మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత లభిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. సంబంధ బాంధవ్యాలలో మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారు మాత్రం మానసిక ప్రశాంతత గురించి ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారు మాత్రం వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల పైన వీరు ఆధిక్యాన్ని సంపాదిస్తారు.
పాత బకాయిలు రుణాలు తీర్చే అవకాశం గోచరిస్తోంది. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది లభిస్తోంది. వీటన్నిటితో పాటు స్థానచలనము, బదిలీలు, ఉద్యోగంలో మార్పులు, వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఆశిస్తున్న పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. కోరిన విధంగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడులు పెడుతున్న వారు కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నట్టుగా ఏ పని సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వీటన్నిటితో పాటు మీరు అనుకున్న విధంగా మీ ఉద్యోగ వ్యాపారాలలో కూడా మార్పులు లేకపోవటం, కుటుంబ సభ్యుల మధ్యన ఆదరాభిమానాలు తక్కువగా ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా వాదించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరి కుటుంబ సభ్యులు, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేయాలనుకుంటున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రయాణాలు, విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు మాత్రం అనేక విషయాల్లో శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలోనూ మీకు స్థిరాస్తి సంపద పెరగటము, అనుకూలంగా ఉండటము, నూతన వస్తువాహనాలు అమ్మరటము, మీరు పడుతున్న శ్రమకి తగిన విధంగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పరంగాను, దీంతో పాటు వృత్తిపరంగాను ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు, లేదా చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన శతభిష నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాళీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే
మీనరాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. నూతన ప్రాజెక్టులు, నూతన వ్యాపారాలు వీటి గురించి ఆలోచన చేయటం, వాటిల్లో మీకు ఆనందం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక విషయాలలో ఈరోజు శుభ ఫలితాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారు మాత్రం వీరి కుటుంబము, అలాగే వీరి వైవాహిక జీవితము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటము, చేసిన పనే తిరిగి చేయాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యము, దీంతో పాటు ఉద్యోగము వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.